హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ పప్పు నానబెట్టాను, సాయంత్రం దోసపిండి వేద్దాము అనేసి. సో ఇందులో వచ్చేసేసి ఉప్పుడు బియ్యము అలాగే ఉద్దిపప్పు మాత్రమే ఉందన్నమాట. సో ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు కానీ దోశలు కానీ సూపర్గా అవుతాయి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. సో ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. మధ్యాహ్నంవి అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఇంకా సాయంత్రం అవ్వగానే మనకి కంపల్సరీ టీ అనమాట. సో మా వారు కంపల్సరీ టీ అడుగుతారు. సో ఆయన కోసం ఇక్కడ అల్లం టీ పెడుతున్నారు. నేను కూడా ఇంకా ఆయనతో పాటు తాగేస్తాను అనమాట. సో మార్నింగ్ టైమ్స్ తాగము, ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు నేను తాగుతాను. మా ఆయన అయితే కంపల్సరీ డైలీ తాగుతాడు అనమాట ఈవినింగ్ టైమ్స్. ఇంకా పిల్లలకైతే పాలు పెట్టేసి ఉన్నాను. ఇంకా మాకైతే ఇక్కడ కప్స్లో చాయ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. మా వారైతే వర్క్ చేసుకుంటున్నారు, ఆయనకైతే ఇచ్చేసాను. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని బయట వెళ్ళి ఇలా బాల్కనీలో కూర్చొని తాగుతున్నాను అనమాట. సో బయట వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ దానికి తోడు ఇక్కడ టీ కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంది అల్లం టీ. సో ఇంకా ఇలా టీ తాగేసి కాస్త పిల్లలతో సరదాగా కబుర్లు అయితే చెప్పుకొని వచ్చేసామన్నమాట. సో ఈలోపు పిల్లల పాలు కూడా కాగిపోయాయి, వాళ్ళకు కూడా ఇలా కప్స్లో వేసి ఇచ్చేసాను. సో పిల్లలకి షుగర్ యాడ్ చేయను, ఓన్లీ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, జాగిరి పౌడర్, అది మాత్రమే యాడ్ చేసి వీళ్ళకైతే ఇస్తాను. ఈరోజు పాప అయితే కాఫీ కొంచెం కలపమని చెప్పింది అనమాట. సో అందుకనేసి తన కప్లో కొంచెం కాఫీ పౌడర్ అయితే కలిపాను. సో తనైతే కాఫీ ఉండేది తీసుకునింది. సో వీడైతే తీసుకోరా అంటే ఎందుకు, తనది కలర్ వేరే నాది కలర్ వేరే ఉందని డిఫరెంట్గా చూస్తున్నాడు అనమాట. సో వాడికి కొంచెం తేడా అనిపించినా కూడా ఏదోలా మొహం పెడతాడు. లేదు ఇది సూపర్ అని చెప్తే అప్పుడు మాత్రమే తీసుకుంటాడనమాట. సో అలా ఇద్దరికి ఇలా ఏదోలా ఒప్పించి అయితే వాడికి పాలు కప్పు ఇచ్చేసాను అనమాట. సో ఇద్దరు ఇలా ఈవినింగ్ టైమ్స్ పాలు తాగేస్తున్నారు. ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వస్తూనే ఇంకా ఇలా పాలు తాగేసేసి హోంవర్క్ చేసుకుంటుందన్నమాట. సో వాళ్ళక్క హోంవర్క్ చేసుకుంటుంటే వాడు కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. అక్కడ ఫోన్లో డయాగ్రామ్ వేస్తాడంట, ఫోన్లో చూసి కింద పేపర్ మీద. సో ఇది వాళ్ళ అక్క నేర్పించింది వాడికి. అలా ట్రై చేశారు 1 అవర్ తర్వాత ఇక్కడ పాప కిచెన్లోకి వచ్చి దోశ బ్యాటర్ కోసం బియ్యం నానబెట్టున్నాను కదా, అందులో వచ్చేసి ఇలా కలుపుతూ ఉందనమాట. ఎందుకు కలుపుతున్నావు అంటే కొంచెం ఇష్టంగా ఉంది కలపడానికి అని అయితే చెప్తుంది. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, మన అమ్మ ఏ వర్క్ చేసినా మధ్యలో వెళ్ళి చేయి పెడతాము. సో అది డబల్ వర్క్ కంపల్సరీ పెడతాము. సో ఇప్పుడు మన పిల్లలు కూడా అంతేనమాట. సో అలా తను ఆడుకొని కాసేపు ఇంకా వెళ్ళింది. సో ఇంకా నేను ఈలోపు షింక్లో సామాన్లన్నీ ఉంటే ఆఫ్టర్నూన్వి అవంతా కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు చేశాను అనమాట. సో అదంతా కూడా ఉంటే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా ఇష్టము. అది సాఫ్ట్ స్క్రబ్బర్తో క్లీన్ చేయాలంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇవి టీవీ అవి అయితే హార్డ్గా ఉంటుంది కాబట్టి వేరే స్క్రబ్బర్తో వాష్ చేస్తాను. లేదు మామూలు గిన్నెలు గ్లాసులు అవి అయితే సాఫ్ట్ స్క్రబ్బర్తో వాష్ చేస్తాను. మీలో ఎంతమందికి అసలు సామాన్లు తోమడం నచ్చదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మా చెల్లికి అయితే అస్సలు నచ్చదు, చిన్న చెల్లికి సామాన్లు తోమడం అనమాట. సో మొత్తానికి నేనైతే ఇక్కడ సామాన్లు అయితే తోమడం కంప్లీట్ చేసేసాను. సో పైన స్టాండ్ కట్టుకున్నాను. సో ఒక సబ్స్క్రైబర్ ఎవరో చాలా రోజుల క్రితం ఈ స్టాండ్ ఎలా కట్టుకున్నారని కమెంట్ చేశారు, వీడియో పెట్టండి అని. నేనైతే అసలు మర్చిపోయాను అనమాట, ఇప్పుడు గుర్తొస్తుంది. సో అది జస్ట్ ఏం లేదు, వైర్తో అలా కడ్డీలతో కట్టేశాను అనమాట. సో ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే ఒకసారి జస్ట్ కిటికీకి కడ్డీలతో అలా కట్టేశాను అనమాట. సో ఇంకా షింక్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత ఈరోజు నైట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట డిన్నర్కి. పప్పు ఉంది కదా, సో పప్పుకి కాంబినేషన్ చపాతీ బాగుంటుంది అనేసి ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేస్తున్నాను అనమాట. కలిపెట్టేస్తే నానుతూ ఉంటుంది, ఒక ½ అన్ అవర్ అలా పెట్టేస్తే సరిపోతుంది. ఈ లోపు మనం వేరే పనులు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సామాన్లు తోమిన తర్వాతనే. సో పిండి అయితే కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ 15 మినిట్స్ మనకి వేరే పని ఏంటంటే, ఈరోజు పప్పు నానబెట్టాను కదా, ఇన్ని రోజులు నేను బయట దోశ పిండి వాడేదాన్ని, అంటే ఐడి కంపెనీది నేను జొమాటోలో ఆర్డర్ చేసేదాన్ని. సో అది ఈ మధ్య ఐడి కంపెనీ లేదనమాట, ఎంటీఆర్ ఉంది. సో అంత బాగాలేదు, దానంత బాగాలేదనమాట ఇది. సో అందుకనేసి ఇంకా ఉప్పుడు బియ్యం తెప్పించాను. ఉప్పుడు బియ్యం అయితే చాలా బాగా అవుతాయి ఇడ్లీలు కూడా, అండ్ దోశలు కూడా, రెండు కూడా బాగా అవుతాయి అనమాట. సో ఇంక నుంచి బయట తెప్పించడం ఎందుకులే, ఇంట్లోనే నేనే నానబెడతాను అనేసి చెప్పాను అనమాట మా వారికి. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే నీట్గా
మిక్సీ పట్టేసేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఇలా పెద్ద బౌల్లోకి అయితే వేసి పెట్టేస్తాను. పెద్ద బౌల్లో ఎందుకు పెడుతున్నానంటే నైట్ అంతా కూడా నేను బయటే పెడతాను. బయట పెడితేనే మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట పిండి. వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు, దోశలు అసలు బాగా రావు. సో నైట్ అంతా కూడా ఇలా బయట పెడతాం కాబట్టి పైనంతా పెద్ద ప్లేట్ పెట్టేసేసి కింద బౌల్ కూడా పెద్దది పెట్టేశాను అనమాట. సో దాని పరిస్థితి కూడా పక్కన అయిపోయిందనమాట ఆ పని కూడా. ఇంకా తర్వాత మనం ఇందాక మిక్సీ చేసిన బౌల్స్ అంతా కూడా నీట్గా అప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట, షింక్లో ఏ గిన్నెలు లేకపోతే. కిచెన్ షింక్ నీట్గా ఉంటేనే కదా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కాస్త ప్లెజెంట్గా ఉంటుంది, వేరే వర్క్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ సామాన్లు కూడా నీట్గా తోమేసేసి అలా 1 అవర్ రిలాక్స్ అయిపోయిన తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా పిల్లలకైతే కొంచెం రైస్ అలాగే కొంచెం చపాతీ అనమాట. సో ఫస్ట్ చపాతీ తినేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఆకలి వేస్తే రైస్ పెట్టేస్తాను అనమాట. ఫస్టే రైస్ తినారనుకోండి, తర్వాత చపాతీ తినరు. సో ఇంకా ఇక్కడ చపాతీ చేసుకుంటూ నాకు ఫేవరెట్ సీరియల్స్ ఉంటాయన్నమాట. సో బోర్ కొడుగా ఒక్కదాన్నే పని చేసుకుంటూ ఉండడానికి, అందుకనేసి ఇలా ఫోన్లో సీరియల్ పెట్టేసుకొని నా వర్క్ అన్నది నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు చాలా ఇష్టం, బోర్ కొట్టకుండా ఉంటుంది, రిలాక్స్డ్గా కూడా ఉంటుంది, పని చేసిన ఫీలింగ్ ఉండదు అనమాట. సీరియల్స్ అయినా చూస్తాను, లేదంటే నాకు ఇష్టమైన సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అయినా పెట్టుకుంటాను. సో ఈ సీరియల్స్ 1-2 చూస్తాను అనమాట. సో అవి అయిపోతే కనుక అప్పుడు సాంగ్స్ పెట్టుకుంటాను, లేదంటే మార్నింగ్ నుంచి ఏమి చూడలేదు అంటే మాత్రమే సీరియల్స్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో చాలా తక్కువ, 3 సీరియల్స్ అనమాట. సో అవి మాత్రమే చూస్తాను. సో ఇంకా ఎక్కువ ఏమీ లేదు. సో ముందు చాలా చూసేదాన్ని అవి, ఇంకా అందుకనేసి వేరే కొత్త సీరియల్స్ ఏమి చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. సో ఉన్న సీరియల్స్ అయిపోతే చాలా అనుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి అయితే చపాతీ ఫినిష్ చేశాను సీరియల్ చూసుకుంటూ. ఆఫ్టర్నూన్ది పప్పు ఉందనమాట. సో ఇంకా పిల్లలిద్దరికీ వడ్డించేసాను. పాపకైతే 2 చపాతీలు, బాబుకైతే 1 చపాతీ అనమాట. సో వాళ్ళిద్దరు తినిపించేసిన తర్వాత మేమైతే తింటాము. మా కోసం అయితే ఇలా హాట్ బాక్స్లో పెట్టేశాను అనమాట. సో పిల్లలిద్దరికీ తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టేసిన తర్వాత మేమైతే తింటామన్నమాట. ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే ఛాన్స్ మీరు వాళ్ళకి ఇచ్చినట్టే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.